ఆవిష్కరణ కార్యక్రమాన్ని చేస్తున్నటువంటి రవి మల్లు సార్ గారికి ప్రత్యేకంగా సమూహ సెక్యులర్ రైటర్స్ ఫోరం నుంచి కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాం. సమూహ సెక్యులర్ రైటర్స్ ఫోరం అనేది రాజ్యాంగ విలువలని, లౌకిక విలువలని, ప్రజాస్వామిక విలువలని కాపాడాలనేటటువంటి తపనతోటి కవులు, రచయితలు, మేధావులు కలిసి ఏర్పాటు చేసినటువంటి ఒక సంస్థ. ఇది లాస్ట్ వీక్ హైదరాబాద్లో మీటింగ్ జరిగింది. ఇది ఏంటంటే ఇది వరంగల్ జిల్లా కేంద్రంలో రేపు రైటర్స్ రాజ్యాంగాన్ని కాపాడుకోవాలనేటటువంటి లక్ష్యంతో మీట్ అవుతున్నారు. ఆ సందర్భంగా ఈ కరపత్రము ఆవిష్కరణ ఉంటుంది. అందరూ పాల్గొన్నటువంటి అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తాం. రావాలంటే మీది అడుగుతున్నా ఆగే నాన్ స్టాప్ బస్సు పేరు పెట్టింది. ఏం చేద్దాం, ఇలా అందరూ పోతారు సార్. వాకింగ్ టైం అయిపోతే 7 గంటలకు ఎవరు ఉండరు, 5 గంటలకు వెళ్ళిపోతారు. మీరు 5:30కి వస్తే ఫుల్ 6 గంటలకు వచ్చినా కూడా 5:30కే అవి ఉండి ఎమ్మడి కూడా తీసుకొస్తారంటే లోపల ఏదో ఉంది. లేకుంటే రిలీజ్ చేస్తున్నారు. రౌండ్ అన్నది నిరంజన్ ఫోటోలు పంపిస్తాను నేను. ఫోన్ మాట్లాడుతున్నారు. ఇప్పుడు చెప్పు గుడ్ మార్నింగ్ నాగర్ కర్నూలు కార్యక్రమంలో ఎలక్షన్ సందర్భంగా వాకర్స్ అందరినీ కలిసి వారు ఓటు కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా వేయాలని అడగటానికి ఈ కార్యక్రమం తీసుకోవటం జరిగింది. ఈ కాంగ్రెస్ పార్టీ రేపు గెలిచినట్టయితే రాహుల్ గాంధీ గారు ప్రకటించినటువంటి 5 గ్యారంటీల్లో మహిళలకి 1,00,000 రూపాయలు, చదువుకున్న యువకులకి 1,00,000 ఇచ్చి ట్రైనింగ్, ఉపాధి హామీ పథకం, కార్మికులకి రోజు 400 కూలీ, మళ్ళీ రైతులకి కనీస మద్దతు ధర ప్రకటించి పంట కొనటం, ఇవన్నీ కూడా ఇవాళ టార్గెటెడ్ పాపులేషన్ అన్నిటికీ కావలసిన పనులన్నీ రాహుల్ గాంధీ గారు ప్రకటించారు. ఇంతకుముందే 6 గ్యారంటీలు
రేవంత్ రెడ్డి గారు కూడా ప్రకటించడం జరిగింది. రేవంత్ రెడ్డి ప్రకటించిన 6 గ్యారంటీలు, రాహుల్ గాంధీ ప్రకటించిన 5 గ్యారంటీలు, మొత్తం 11 గ్యారంటీలు మన ప్రజల దగ్గరికి నడిచి రావాలంటే ప్రజలంతా ఒకే ఒక్క పని చేయాలి. ఆ ఒక్క పని మే 13వ తారీఖున జరిగే పార్లమెంట్ ఎన్నికల్లో పోలింగ్ బూత్కి వెళ్ళి చేతి గుర్తు మీద ఓటేసి కాంగ్రెస్ పార్టీని గెలిపిస్తే రాష్ట్రంలో 6 గ్యారంటీలు, కేంద్రంలో 5 గ్యారంటీలు ప్రజలకు ఇంటికే వస్తాయని ప్రజలకు విజ్ఞప్తి చేస్తూ రేపు జరిగే ఎన్నికల్లో మీరంతా అన్ని వర్గాలు కాంగ్రెస్ పార్టీకి సపోర్ట్ చేసి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా మల్లు రవిని గెలిపించాలని విజ్ఞప్తి చేస్తున్నారు.